చాలామంది జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చేశానండి. ఏంటంటే పాపం మాల్ ప్రాక్టీస్ కేసుల్లో వచ్చేసరికి సబ్జెక్టులన్నీ బ్లాక్ అయిపోయి రిజల్ట్స్ చూపించలా, కొంతమంది జీరోలు చూపించింది. దానికి గల కారణాలు చెప్తాను. మాల్ ప్రాక్టీస్ కేసులుకి సంబంధించిన రూల్స్ గైడ్లైన్స్ ఉన్నాయన్నారు కదా, ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మొత్తం వచ్చేసరికి 12 రూల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి అర్థం చెప్తాను, వినండి, మీరు షాక్ అవుతారండి. నిజంగా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, మీరే పట్టించుకోవట్లే. ఓకేనా? సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అందులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఇది ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. తెలియక చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎఫెక్ట్ దీనివల్ల అన్ని రూల్స్ ఉన్నాయి. సో మొదటి రూల్ చెప్తాను ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ దగ్గర ఎవరైనా కానివ్వండి ఎగ్జామినేషన్ హాల్లో ఒక రాసుకొని వచ్చిన పేపరు ఉన్న, నోట్బుక్ ఉన్న, ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ ఉన్న, సెల్ ఫోన్ ఉన్న, పేజర్లు ఎవరు వాడలేదు అనుకోండి, ఇప్పుడు అంటే స్మార్ట్ వాచ్లు ఉన్న, ఇంకేదైనా మెటీరియల్ కనుక ఉండి అవి కనుక ఆ సబ్జెక్టుకి రిలేటెడ్గా కనుక ఉన్నట్టయితే థియరీ కానీ ప్రాక్టికల్ కానీ ఆ స్టూడెంట్ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నాడో అయితే ఇతను కాపీ కొట్టక ముందే దొరికిపోయినాయి అనుకోండి, ఆ ఎగ్జాము ఏదైతే ఉంటుందో ఆ ఒక్క సబ్జెక్టు మాత్రం క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు పంపిస్తారు ఆ ఒక్క సబ్జెక్ట్. ఈ కేసులో మీరు కాపీ కొట్టినది, ఎందుకంటే టాలీ చేసుకుంటారు 2 బుక్లెట్ పక్కన పెట్టుకొని. ఇక రెండోది వినండి, ఎవరికైనా కానివ్వండి గైడెన్స్ ఇచ్చినా, అంటే అరే నాకు ఇది ఆన్సర్ వచ్చరా అని చెప్పేసి చెప్పినా కానీ, లేకపోతే ఇంకోటి దగ్గర నుంచి నాకు ఇది రాదురా నీ దాంట్లో చూసి చెప్పరా అని చెప్పేసి బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ పిలిచినా, వెనక్కి తిరిగినా, ఇలాంటివి చేసి కనుక దొరికినట్టయితే, లేకపోతే సెల్ ఫోన్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసినా కానివ్వండి, లోపల వ్యక్తి అయినా కానివ్వండి, బయట హెల్ప్ తీసుకున్నా కానివ్వండి, ఈ కేసులో ఎగ్జామ్ హాల్ నుంచి పంపించడమే కాదు, ఆ సబ్జెక్టు మాత్రం వాళ్ళు క్యాన్సిల్ చేయటం అయితే జరుగుతుందన్నమాట. బయట వాళ్ళు కనుక ఎవరన్నా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ పోలీసులు హ్యాండ్అవుట్ చేస్తారు. ఇక నెక్స్ట్ది వచ్చేసరికి ఏంటంటే, ఎగ్జామినేషన్ హాల్లో ఈ పేపరు, బుక్కు, ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్సు, స్మార్ట్ వాచ్ ఏదైనా మెటీరియల్ ద్వారా కాపీ కనుక చేసినట్టయితే, ల్యాబ్ కానీ థియరీ కానీ ఆ స్టూడెంట్ ఏదైతే ఎగ్జామ్ ఉన్నాడో అది కనుక ప్రూవ్ అయినట్టయితే, చూసి రాసేసాడు అనుకుంటే ఎగ్జామ్ హాల్ నుంచి పంపించడమే కాదు, ఆ సబ్జెక్ట్ కానివ్వండి, అంతకుముందు రాసిన సబ్జెక్ట్స్ కానివ్వండి, ల్యాబులు కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్ ఫైనల్ ఇయర్ కనుక అయితే ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి, ఇక అన్నీ కానివ్వండి, తర్వాత రాయబోయే ఎగ్జామ్స్ కానివ్వండి, అతన్ని రాయనివ్వకుండా క్యాన్సిల్ చేసేస్తారు. అందుకే మీకు పడింది కాపీ దొరికినట్టు ఇదైంది కదా, అందుకే మొత్తం కూడా మీకు 0 పడినాయి. మీకు రిజల్ట్ ఇన్వాలిడ్ హాల్ టికెట్ అని చూపిస్తుంది, మళ్ళీ రిలీజ్ చేయరు. హాల్ టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారనమాట. ఆ పర్టికులర్ సెమ్ముది కానివ్వండి, ఎంతవరకు అయితే ఎగ్జామ్ రాశారో రాయబోతున్నారో కూడా, ఈ సెమిస్టర్తో పని ఉండదు. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఇన్విజిలేటర్లు కానీ, లేకపోతే అబ్జర్వర్ కానీ, లేకపోతే నీ ముందున్నోడో వెనకున్నోడో కానీ యాక్టింగ్ చేయటం కానీ ఇలాంటివి కనుక చేసినట్టయితే, ఆ యాక్టింగ్ చేసిన అతను వచ్చేసరికి ఏం చేస్తారంటే డేబార్ చేస్తారు, సీటు కూడా క్యాన్సిల్ చేస్తారు. అయితే ఎవరైతే ఈ రియాక్షన్స్కి ఇదవుతాడో అతను వచ్చేసరికి ఆ సబ్జెక్ట్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం అవుతుంది. ప్రాజెక్ట్ వర్క్, ల్యాబులు అన్నీ కూడా, అంటే ఇక రాయబోయే ఎగ్జామ్స్ కూడా ఆ సెమిస్టర్ ఆ ఇయర్లో రాయనివ్వరు. సో 2 సంవత్సరాల వరకు వరుసగా 2 సంవత్సరాలు డీబార్ చేసేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది క్లాస్ వర్క్ నుంచి, యూనివర్సిటీ నుంచి. అయితే మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి? కంటిన్యూ అవ్వాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉండాలన్నమాట. ఇక అకాడమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అయితే ఇంకా వచ్చేసరికి బయట వాళ్ళు కనుక హెల్పింగ్ ఇలాంటివి చేసినట్టయితే వాళ్ళ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇంకో రూలు, ఆన్సర్ బుక్లెట్ కానివ్వండి, అడిషనల్ షీట్ కానివ్వండి, బయటికి కనుక తీసుకెళ్తే ఎగ్జామ్ జరిగే టైంలో క్వశ్చన్ పేపర్ కూడా తీసుకెళ్ళటం జరిగినట్టయితే, ఇక ఎగ్జామ్ అవ్వకముందే అతన్ని ఎగ్జామినేషన్ నుంచి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు, మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా, ప్రాక్టికల్లు, ప్రాజెక్ట్ వర్క్తో సహా అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఫ్యూచర్ ఎగ్జామ్స్, తర్వాత రాయబోయే ఎగ్జామ్స్ కూడా
ఎలా చేయరు. మళ్ళీ 2 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఉంటుంది క్లాస్ వర్క్ నుంచి, మళ్ళీ అకాడమిక్ రెగ్యులేషన్ ప్రకారమే మీరు క్లాస్ వర్క్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఏంటంటే, పిచ్చి పిచ్చి వాగారనుకోండి, పిచ్చి కోతలు కూసారనుకోండి, అక్కడ అంటే బూతులు ఇలాంటివి మాట్లాడటం, లేకపోతే అలాంటివి ఆన్సర్ పేపర్ మీద కానీ లెటర్లు అందుట్లో పెట్టడం, బుక్లెట్లో ఎగ్జామినర్ని కనుక నన్ను పాస్ చేయండి, నాకు తక్కువ ఇంటర్నల్స్ ఉన్నాయి, నాకు ఇన్ని ఇంటర్నల్స్ ఉన్నాయని మీ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయడం కానీ చేసినట్టయితే, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందుట్లో రాసింది స్కాన్ చేసేటప్పుడు కానీ లేదా ఆఫ్లైన్లో పేపర్ వాల్యూట్ చేసేవాళ్ళు కానీ చూసినట్టయితే ఆ సబ్జెక్టు క్యాన్సిల్ చేసేస్తారు. అందుట్లో ఇక పేపర్ వాల్యుయేషన్ జరగదు అది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు అక్కడ వచ్చిన చీఫ్ సూపరింటెండెంట్ కానీ అబ్జర్వర్ కానీ ఇంకెవరన్నా కానీ ఇన్విజిలేటర్ కానీ వాళ్ళని కనుక లెక్క చేయకుండా పిచ్చి పిచ్చిగా వాగితే మాత్రం, పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడటం, లేకపోతే ఇంకేదన్నా మిస్బిహేవియర్ చేయటం, ఇలాంటివి కనుక చేయటం, లేకపోతే మిగతా వాళ్ళని ఎగ్జామ్స్ రాయనీయకుండా చేయటం, ఇలాంటివి కనుక చేసినట్టయితే అందుట్లో ఎగ్జామినేషన్ హాల్ నుంచి పంపించడమే కాదండి, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది, దాంతోపాటు మిగతా రాసిన సబ్జెక్టులు, రాయబోయే సబ్జెక్ట్స్ కూడా ఎలా ఉండదు, క్యాన్సిల్ అయిపోతాయి. స్టూడెంట్ని డిబార్ చేస్తారు, సీట్ క్యాన్సిల్ చేస్తారు. అవుట్ సైడర్స్ కనుక ఇన్వాల్వ్ అయితే తనకు సపోర్ట్గా వాళ్ళ మీద పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అంటే, సో మీరు ఎగ్జామ్ హాల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోవడం, లేకపోతే చింపేయడం కావాలని స్క్రిప్ట్ని, లేకపోతే లోపల కానీ బయట కానీ ఇసిరేయటం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఎగ్జామ్ హాల్ నుంచి పంపించడమే కాదు, ఆ సబ్జెక్టు క్యాన్సిల్ చేసేది కాక మిగతా సబ్జెక్టులు అన్ని ప్రాజెక్ట్ వర్క్ ల్యాబులతో సహా అన్ని క్యాన్సిల్ చేసేస్తారు. స్టూడెంట్ని డిబార్ చేస్తారు 2 ఏళ్ళ వరకు. సో మళ్ళీ కోర్సు కనుక కంటిన్యూ చేయాలంటే అకాడమిక్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, వెపన్స్ కానీ ఫైర్ ఆర్మ్స్ అంటే గన్నులు ఇలాంటివి కానీ ఎగ్జామ్ హాల్ దొరికినట్టయితే తీసుకొచ్చి అతన్ని ఎగ్జామ్ నుంచి పంపించడమే కాదు, ఆ సబ్జెక్టు మిగతా సబ్జెక్టులు అన్ని ప్రాజెక్ట్ వర్క్ ల్యాబులు అన్నిటినీ క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్ని డిబార్ చేయడం జరుగుతుంది, స్టూడెంట్ సీట్ క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి, ఈ స్టూడెంట్ ప్లేస్లో వేరే వాళ్ళు కనుక ఎగ్జామ్ కనుక రాసినట్టయితే అతను మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుంది. అయితే ఆ మాల్ ప్రాక్టీస్ కింద ఎవరైతే స్టూడెంట్ రాయాల్సి ఉన్నాడో అతని ఎగ్జాము అన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ రాసే అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా డిబార్ చేయడం అవుతుంది. అయితే ఎవరైతే పర్సన్ బయట నుంచి వచ్చి ఎగ్జామ్ రాస్తాడో అతనికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరుగుతుంది అతని పైన. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, తాగ్యానికి వచ్చారనుకోండి, మీరు తాగటము పిచ్చి పిచ్చి అన్ని వ్యసనాలతో వచ్చారనుకోండి ఎగ్జామ్ హాల్ నుంచి పంపించడమే కాదు, ఆ సబ్జెక్టు మిగతా సబ్జెక్టులు అన్నీ రాసినవి, రాయబోయేవి, ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ వర్క్తో సహా మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఆ సెమిస్టర్, ఆ ఇయర్. ఇక నెక్స్ట్ది, ఎవిడెన్స్ దొరికిందనుకోండి, వాల్యుయేషన్ అప్పుడు కానీ స్క్రూటినీ కానీ తను కాపీ చేశాడు అని చెప్పేసి అప్పుడు ఆ సబ్జెక్టు మిగతా సబ్జెక్టులు దానికి రిలేట్ అయిన ఉన్నవి అతను రాసినవి ప్రాక్టికల్స్తో సహా కూడా ఆ సెమిస్టర్, ఆ ఇయర్లో క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు చెప్పిన కొన్ని రూల్స్లో గనక యూనివర్సిటీ వాళ్ళు గనక రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళందరికి కూడా పనిష్మెంట్ అనేది తప్పదు. ఒకవేళ కాలేజీ వాళ్ళు గనక ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే సో అప్పుడు ఇన్స్టిట్యూషన్ కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఏంటంటే స్క్వాడ్ వచ్చేసరికి రిపోర్ట్ చేశారనుకుంటా కాలేజీ మీద, షోకాజ్ నోటీస్ ఇస్తారన్నమాట ఆ కాలేజీకి. సో ఫైన్ కూడా వేస్తారు. అది కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్ని ఆ కాలేజీ నుంచి వేరే కాలేజీకి సంవత్సరం కంటే తక్కువ కాదు షిఫ్ట్ చేసేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ ఎవరు సంవత్సరం పైనే ఉంటుంది కానీ సంవత్సరం తక్కువ అయితే ఉండదు. ఇదండి, డిసైడ్ చేసుకోండి ఇప్పుడు.